మానుగుంట మైదర్ రెడ్డి అక్కడ మౌనంగా ఉండటంతో ఏం చేయాలో పోనుబోని పరిస్థితి ఉంది. మానుగుంట మైదర్ రెడ్డిని తెలుగుదేశం పార్టీలో చేర్చుకునేందుకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇంటికి వెళ్ళి తమకు మద్దతు ప్రకటించాలని కూడా వేమిరెడ్డి అభ్యర్థించినటువంటి సందర్భాలు చూసాం. అదేవిధంగా విజయసాయిరెడ్డి కూడా మానుగుంట మైదర్ రెడ్డి దగ్గరికి వెళ్ళి తమకు వైసీపీ ప్రభుత్వానికి వైసీపీ అధిష్టానం చేసినటువంటి కార్యక్రమాల్లో పాల్గొనాలని, మౌనాన్ని వీడి ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థిగా ఉన్నటువంటి కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్కు పూర్తి మద్దతు ఇవ్వాలని కూడా విజయసాయిరెడ్డి మానుగుంటను కోరినట్టుగా కూడా మనం చూసాం. అయితే మానుగుంట మాత్రం ఏమీ చెప్పకుండా కాముగా ఉన్న పరిస్థితి. మరోవైపు బుర్రా మధుసూదన్ యాదవ్కు మానుగుంట మైదర్ రెడ్డి ఆయన యొక్క మద్దతు ఉందా, లేకపోతే ఆయన అనుచరులు మరి బుర్రా మధుసూదన్కి అటువైపు ఉంటారా, లేకపోతే ఏదైనా ఇండిపెండెంట్గా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయా అనేది కూడా కొంతమంది చర్చించుకుంటున్నటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. మరోవైపు తెలుగుదేశం పార్టీలో కూడా విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఒక ఇంటి వారైనటువంటి ఇంటూరు రాజేష్, ఇంటూరు నాగేశ్వరరావు కూడా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ కూడా ప్రచార కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నారు. మరి ఇదే స్ట్రాటజీ కనుక ఫాలో అయితే మరి అటు వైసీపీ ఇటు తెలుగుదేశం కూడా మనకి ఒక పార్టీలోనే రెండు వర్గాలుగా తయారయ్యి రేపు ఎన్నికలకి మరి ఎవరు గెలుస్తారా, ఎవరు ఓడిపోతారా, ఎవరికి మెజార్టీ వస్తుంది కూడా తెలియని పరిస్థితి అయితే నెలకొని ఉంటుంది. అక్కడ గనక బుర్రా మధుసూదన్ యాదవ్ మానుగుంట మైదర్ రెడ్డిని ప్రసన్నం చేసుకొని అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలతో మమేకం అవుతూ అక్కడ ప్రజలందరూ కూడా చేరువవుతూ అక్కడ సంక్షేమ పథకాల అమలు తీరును కూడా ప్రజల్లోకి తీసుకెళ్తే బుర్రాకు విజయం సులువవుతుంది. అదేవిధంగా ఇంటూరు నాగేశ్వరరావు కూడా ఇంటూరు రాజేష్ని కలుపుకొని అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం దివిశివరాం ఇలాంటి వాళ్ళు కార్యకర్తలు అందరినీ కూడా కలుపుకొని వారందరితోటి సమన్వయం చేసుకుంటూ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అవసరతను కూడా ప్రజలందరికీ వివరిస్తూ తెలుగుదేశం సంక్షేమ పథకాలను కనుక తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు పెడతారో అవన్నీ ప్రజల్లో కనుక తీసుకెళ్ళినట్టయితే ఇంటూరు నాగేశ్వరరావు విజయదుందువి మోగించవచ్చని రాజకీయ విశ్లేషకులు తెలుపుతున్నారు. ఇదండి కందుకూరు నియోజకవర్గంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలు. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.